నువ్వు పోను అంటే నా కొడుకుని తీసుకుని నేనేటైనా వెళ్ళిపోతాను. సుమా, మీరు మాట్లాడకండి. చెప్పవే, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతావా లేకపోతే నా కొడుకుని తీసుకుని నన్నే ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటావా? పంపించేయమ్మా. ఈవిడ పోతే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఏంటి, నేను వెళ్ళిపోవాలా? లేదంటే మీ అబ్బాయిని తీసుకుని మీరే వెళ్ళిపోతారా? మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోండి అత్తయ్య గారు. కానీ ఆయన మాత్రం ఇక్కడే ఉంటారు. నేను మాత్రం ఆయనతోనే ఉంటాను. ఏయ్, ఆంటీకి ఎదురు చెప్తున్నావా? ఏయ్, ఎవరి నుంచి ఎవరిని విడదీయాలనుకుంటున్నావు? ఆయన అగ్ని సాక్షిగా నా మెడలో తాళి కట్టిన నా భర్త. కష్టాల్లోనూ సుఖాల్లోనూ సంతోషాల్లోనూ బాధలోనూ అన్నిటిలోనూ నన్ను విడిచిపెట్టను అని నాటి చరామి అంటూ ప్రమాణం చేసి నా మెడలో తాళి కట్టిన నా భర్త. భర్తగా అగ్ని సాక్షిగా నాటి చరామి అని ఆయన బయటికి ప్రమాణం చేశారు. నేను కూడా భార్యగా అలాగే ఉంటానని మనస్సాక్షి మీద నేను ప్రమాణం చేశాను. ఇవాళ ఆయనకి కష్టం వచ్చిందనో మీకు కోపం వచ్చిందనో నన్నొదిలి ఎలా వెళ్ళిపోమంటారు? నా భర్తకి తోడుగా నేనుంటాను. తనకి సేవలు చేస్తూనే ఉంటాను. నా ప్రేమతోనే ఆయన్ని మామూలు మనిషిగా చేస్తాను. ఎన్ని సంవత్సరాలు అవుతుందో చరణ్ని నువ్వు మామూలు మనిషిని చేయడానికి? సంవత్సరాలు అవసరం లేదు. త్వరలోనే ఆయన్ని మామూలు మనిషిని చేస్తాను. లేచి నడిచేలా చేస్తాను. ఆహా, అంటే ఒక వారం రోజుల్లో చరణ్ని మామూలు మనిషిని చేసేస్తావా? చేస్తాను. ఒకవేళ చేయకపోతే